అంటారు, ఒకప్పుడు నేను అసలు ఎంతసేపు ప్రార్థన చేసేవాడిని తెలుసా అయ్యగారు, నేను ఎంత ఉపవాసం ఉండేదాన్ని తెలుసా అయ్యగారు, అసలు ఒకప్పుడు మేము చర్చికి ఎట్లా ఇచ్చేవాళ్ళం తెలుసా అయ్యగారు, అసలు భోజనాలు పెట్టే విషయంలో కానీ మేము ఎంతగా మేము ఉండేవాళ్ళం తెలుసా. ఒకప్పుడు ఏంటి అసలు ఏంటి ఇప్పుడు దేవుడు ఒకప్పుడు చేసి ఆ తర్వాత నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ఉన్నా నీకు పరలోకం ఉంటుందని చెప్పాడు. ఏమన్నా ఒకప్పుడు అలా ఉన్నాం, ఒకప్పుడు బాగా పాటలు పాడేదాన్ని, ఒకప్పుడు నేను బాగా ఆరాధన చేసేవాడిని, కానీ కొన్ని పరిస్థితులు వచ్చినాయి, లేకపోతే ఎవరో ఏదో అన్నారు అని ఏయో కారణాలను బట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నట్లుగా ఏదో చిన్న చిన్న వాటిని బట్టి ఒకప్పుడు అన్న పదం నీ జీవితంలో ఇప్పుడు ఉండట్లేదు అంటే నువ్వు ఇప్పుడు పడిపోయావని అర్థం. నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఉపదేశం ఏం పొందుకున్నావో, ఏం విన్నావో మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మరలా దాన్ని కైకొంచు. నువ్వు మారు మనసు పొందితే ఈ అభిషేక ఉపవాస ప్రార్థనలో నా ప్రభు నీ కన్నీళ్ళు తొడవబోతున్నాడు. గట్టి చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా.